ఇరాన్కి గత కొన్ని సంవత్సరాల నుంచి సంక్షోభం ఏంటంటే మొత్తం ఉగ్రవాదులను పెట్టి చుట్టూ ఉన్న దేశాలన్నింటిలో కూడా కథ నడిపిస్తోంది. కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఐరన్ డోమ్ తరహాలో లేదు. దాని ఇంపాక్ట్ ఏమవుతున్నది, ఆయిల్ నిక్షేపాలు తగలబడుతున్నాయి. ఇది యురేనియం శుద్ధి చేసుకున్నట్టే అది ధ్వంసం అవుతుంది. ఆయుధాలు స్టోర్ చేస్తే అవి ధ్వంసం అవుతున్నాయి. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ప్రత్యక్ష యుద్ధం చేయకుండా మిస్సైల్ అటాక్స్ ద్వారాను డ్రోన్ అటాక్స్ ద్వారాను ఇరాన్ దాచిపెట్టుకున్నటువంటి ఇరాన్ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆయుధాగారాల్ని బద్దలు చేస్తున్నది. దాంతో సర్వనాశనం అవుతుంది. వీళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదా ఉంది, కానీ వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఓవర్కమ్ చేయగలిగినటువంటి ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఇప్పుడు దాన్ని అధిగమించేటటువంటి సరికొత్త టెక్నాలజీతో తయారు చేసామంటూ ఇది సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని చెప్పేసి ఐరన్ డోమ్స్ తరహాలోనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తయారు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. వాటి పేర్లు ఆర్మన్, అజరాక్స్ అని పేర్లు పెట్టింది. ఆర్మన్ అంటే యాస్పిరేషన్, అజిరాక్ అంటే లైటింగ్. ఈ రెండు పేర్లతో సరికొత్తదైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కనిపెట్టి అవి ట్రయల్ రన్ ప్రారంభించాం అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. ధైర్యంతో ఉన్నామని చెప్తోంది.